కాంతం కొడుకు రవికి మీనాక్షితో పెళ్ళై 3 ఏళ్లయింది. ఆ భార్యాభర్తలిద్దరూ రాష్ట్రం కాని రాష్ట్రంలో ఉంటున్నారు. గత 3 ఏళ్లలో వాళ్లు తమ ఊరికి తమ ఇంటికి వచ్చింది కూడా లేదు. ఎంతైనా పొట్టకూటి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లిన బ్రతుకులు కదా, పొద్దస్తమాను అదే ఆరాటంలో గడిచిపోతుంది అని అందరూ అనుకుంటారు. కాని రవి జనంలో కలవకపోవటానికి కారణం వేరే ఉంది. అదేంటో తెలియాలంటే తెల్లవార్లు అన్ని భాషల్లోనూ సినిమాలు, వెబ్ సిరీస్లు చూసి తెల్లారేసరికి పడుకునే రవి భార్య మీనాక్షితో రవి ఆఫీస్కెళ్లే ముందు చెప్పే విషయం వింటే మీకు అర్థమవుతుంది. మీను, టిఫిన్ వండి పెట్టేశానే, మధ్యాహ్నానికి బచ్చల కూర పప్పు చేశాను, నీకిష్టమని నేతితో పోపేశాను, పప్పు బాగా కుదిరింది, ఉప్పు కారాలు కూడా సరిగ్గా సరిపోయాయి. నీకు తినాలనిపిస్తే మధ్యాహ్నానికి 4 అప్పడాలు ఒడియాలో వేపుకో, అంటే ఇప్పుడే వేపు పెట్టేసేవాన్ననుకో, కానీ మధ్యాహ్నానికి అవి మెత్తగా అయిపోతాయని వేపలేదు. మరి నేను ఆఫీస్కెళ్ళనా అని చాలా వినయంగా భయంగా భార్యతో చెప్పాడు. అప్పుడు నిద్ర పక్క మీదే ఉన్న మీనాక్షి ఇలా అంటుంది. చువా క్యా చుబెచో చోంచి ఆచినో. ఓహో, నిన్న రాత్రి చైనా సిరీస్ చూసావా బంగారం? సరేలే, ఇప్పుడు నువ్వన్నది అబ్బా ఎందుకంటే నిద్రలేపుతారు, పనైపోతే తాళం వేసుకుని వెళ్ళిపోవచ్చు కదా అనే కదా? ఛా, అమ్మయ్యా, అదేనా నువ్వన్నది? థ్యాంక్ గాడ్, నీ పుణ్యమని నాకిప్పటికే 20 భాషలు వచ్చేసాయి మీను. ఇలాగే నువ్వు ప్రపంచ సినిమాలన్నీ భాషాభేదం లేకుండా చూసి భాషలన్నీ నేర్చేసుకుని నాతో మాట్లాడేస్తుంటే నేను అవి నేర్చేసుకుని ఒకరోజు అన్ని భాషల్ని గెలిపి ఏదైనా బుక్ రాసేస్తానేమో అనిపిస్తుంది. ముబ్బియే చువాకే. ఆహా ఆహా, ఈ మధ్య తిట్టడానికి కూడా ఆ భాషల్ని వాడుతున్నావా భార్యమని? సంతోషం, ఇంక నేను నిన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోతున్నాను అని చెప్పి బ్రతికాన్రా దేవుడా అని అక్కడి నుంచి జారుకున్నాడు రవి. సో అదండి విషయం. ఈ సినిమా పిచ్చి పెళ్ళాం తెల్లార్లు తనకి నచ్చిన భాషల్లో సినిమాలు చూసేసి ఆ భాషల్లోనే మాట్లాడడం మొదలుపెట్టిన దగ్గర నుండి రవి బ్రతుకు ఇలా అయిపోయింది. తన భార్యలాగా ఆ భాషలు మాట్లాడలేకపోయినా కనీసం ఆమె మాట్లాడుతున్న భాషని అర్థం చేసుకుని దానికి తనకి తెలిసిన తెలుగులోనే రిప్లై ఇచ్చేంతవరకే పరిమితమైపోయింది అతని మేధస్సు. కేవలం తన భార్య మాట్లాడే ఈ పిచ్చి భాషల బాధని తప్పించుకోవటానికే చించువాక్యే చుచాపే చుచానేచి. చిచి, ఇదేంటి ఈ మీనాక్షి గురించి చెప్తూ నేను కూడా ఆమెలాగే మాట్లాడేస్తున్నాను? అదేనండి, ఈ భాషల పిచ్చి పెళ్ళాం వల్ల పరువు పోకూడదని తను ఎన్నో ఏళ్లుగా బంధుగణ స్రవంతిలోకి రావటం లేదని చెప్పాను. ఇలాగే రోజులు గడుస్తున్నాయి. సినిమా పిచ్చి పెళ్ళాం ఇంట్లో పనులు కూడా చేయకుండా సినిమాలు చూస్తూ ఆ భాషలన్నీ భర్త మీద ప్రయోగిస్తూ ఉంది. ఒకసారి అతను ఆఫీస్ నుండి ఇంటికొచ్చేసరికి తన భార్య మేలుకునుంది. పైగా ఏ సినిమాను చూడకుండా ప్రశాంతంగా కూర్చుని ఉంటే ఆ ఆనందకర దృశ్యాన్ని చూసి భర్త ముగ్ధుడైపోతాడు. మీను, ఇది కళ నిజమా? నేనింటికొచ్చే సమయానికి నువ్వు మేలుకొనున్నావా? అది కూడా టీవీ మోగటం లేదు, అందులో సినిమాను రావటం లేదు, ప్రశాంతంగా కూర్చున్నావా? తోత్వే తోతత్వా తోతి తోతేతో తూతూతే. ఇదేంటి బంగారం, కొత్త భాష ఏదో మొదలెట్టావు? కొంపదీసి మరో కొత్త లాంగ్వేజ్ చూడడం మొదలుపెట్టావేంటి? ఇంక నా పని అయిపోయింది అని రవి చతికిలబడ్డాడు. ఈ విధంగా సినిమా పిచ్చి పెళ్ళాం సినిమాలు చూస్తే చూసింది గాని ఆ భాషలన్నీ తన మీద రుద్దటంతో రవి జీవితం బుబువాగే బువాకి అయిపోయింది. అలా ఉన్న సమయంలో రవి పిన్ని కూతురు తనకి సొంత చెల్లిలాంటి పావని తన అన్నా వదినల్ని చూసిపోవటానికి వచ్చింది. అన్నయ్య, వదిన ఎలా ఉన్నారా? మీకైతే మేమెవరం గుర్తులేం కదా, అందుకే అసలు ఊరికే రావడం మానేశారు. కానీ మీలాగా నేను ఉండలేక మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. ఏమా పావని, బాగున్నావా? ఊళ్ళో అందరూ ఎలా ఉన్నారు అని చాలా కాలం తర్వాత తన భార్య మీనాక్షి తెలుగులో మాట్లాడేసరికి ఆనంద పారవస్యంలో తన చెల్లెలొచ్చిందన్న సంతోషం కన్నా తన భార్య తెలుగులో మాట్లాడిందన్న ఎగ్జైట్మెంట్లో, బంగారం, నువ్వు మళ్ళీ తెలుగులో మాట్లాడావా? నీ నోట ఒక్క తెలుగు మాట విని 3 నెలలైంది తెలుసా? లిబియాతే లిబియాతే తూతూ మనే కిరోకినా. ఓ సారీ మీనాక్షి. అన్నయ్య, మీరిద్దరూ బాగానే ఉన్నారు కదా, అసలు మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారా? చెల్లి, ఇప్పుడే కదా ఊళ్ళోకి మా ఇంట్లోకి దిగావు, పోను పోను నీకే అర్థమవుతుందిలే అని తన చెల్లెలికి హెచ్చరిక జారీ చేశాడు రవి. అలా ఆ మరదలొచ్చిన ఒక్కరోజులోపే తన వదినమ్మ సినిమాల పిచ్చి, ఆ తర్వాత నోటికొచ్చినట్టు కూసే ప్రపంచ భాషలు అనే కూతలు విని పావనికి వింతగా అనిపించింది. అందుకే అసలు ఏం జరిగిందా అని తన అన్నయ్యని అడగటంతో, రంగాపురంలో
ప్రసాద్ రావ్ అనే ఒక పెద్ద మనిషికి ఒక సినిమా హాల్ ఉంది. అందులో ప్రతిరోజు ఏదో ఒక సినిమాలు వేసేవాళ్ళు. అది పల్లెటూరు కావటం, ఆ చుట్టుపక్కలున్న 2-3 ఊళ్ళకి అదొక్కటే సినిమా హాల్ కావటంతో అందులో రకరకాల సినిమాలు వేసేవాళ్ళు. ఒకసారి కర్మగాలిపోయి కడుపుతో ఉన్న ఆ పెద్ద మనిషి భార్య ఆ సినిమా హాల్లోనే ఒక ఆడబిడ్డని గనింది. నా దరిద్రం ఏంటంటే ఆ సినిమా హాల్లో పుట్టిన ఉద్దండ పిండమే మీ వదిన. అంటే వదినికి మెంటల్? చిచ్చి, అలాంటివేమీ లేవని డాక్టర్స్ చెప్పారు. అసలు ఇదంతా నా వల్లే వచ్చిందిలే చెల్లి. పెళ్ళయ్యాక కాబోయే భార్య ఇంటి పట్టునే ఉండి భర్తకి ఏం కావాలో చూసుకుంటే సరిపోతుందని బాగా చదువుకున్న మీ వదిన్ని ఏ జాబ్కి పంపకుండా ఇంట్లోనే ఉంచాను. తనేదో బాపుగారి సినిమాలో భార్యలాగా కట్టామీటాలాగా కాపురాన్ని మారుస్తుందని అనుకున్నాను. కానీ తను పనిపాట లేక బోర్ ఫీల్ అయ్యి ఆ బోర్ నుంచి తప్పించుకోవడానికి ఇదిగో ఈ సినిమాలు చూడడం మొదలుపెట్టింది. అసలే సినిమా హాల్లో పుట్టిన బిడ్డ కదా, అందుకే సినిమాలు చూడడం ఇప్పుడు పిచ్చిగా మారిపోయింది. అన్నయ్య, నువ్వు చెబుతుంటే భయంగా ఉందిరా. మీ కనుక పిల్లలు పుడితే వాళ్ళకు కూడా... సరేలే, అంత అదృష్టమా నాకు. రాత్రంతా మీ వదిన సినిమాలు చూసి తెల్లారేసరికి పడుకుంటుంది. తనకు అన్నీ వండిపెట్టి అమర్చిపెట్టి నేను ఆఫీస్కి వెళ్ళి డే షిఫ్ట్ చేసుకుని మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చేసరికి మీ వదిన నిద్రలు స్నానాలు పూర్తి చేసుకుని మళ్ళీ నైట్ షిఫ్ట్ సినిమాల కోసం లిస్ట్ రెడీ చేసుకుంటుంది. నేనుండి పెడితే తినేసి షో బిగిన్ చేస్తుంది అంటూ ఎన్నో ఏళ్లుగా తన గుండె లోతుల్లో తొక్కిపెట్టిన ఆవేదనని రాక ఆ ఇంటికొచ్చిన తన చెల్లెల ముందు చెప్పుకొని తన గుండెల్లో బాధని 0.001% రేషియోలో తగ్గించుకున్నాడు ఆ నిర్భాగ్య భర్త రవి. అలా రాక వచ్చిన మరదలితో మీనాక్షికి కొద్ది రోజులు బాగానే టైంపాస్ అయింది. రవికి కూడా పిచ్చి కూతలు పిచ్చి భాషల బాధ కొద్దిగా తగ్గింది. కానీ మెల్లిమెల్లిగా ఆ మరదలు కూడా తన వదినతో కలిసి రాత్రిపూట సినిమాలు చూడ్డానికి అలవాటు పడింది. అంతే, తెల్లవారి ఆ వదిన మరదలిద్దరూ హా 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 హీ 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 అంటూ ఆ వదిన మరదలిద్దరూ మరో కొత్త సౌండ్స్ భాషలో మాట్లాడుకుంటుంటే అది చూసిన రవికి పిచ్చెక్కిపోయింది. చెల్లి, కొంపదీసి మీ వదినతో కలిసి నువ్వు కూడా రాత్ర చూసి చస్తున్న ఆఫ్రికన్ ట్రైబ్స్ మీద తీసిన సినిమా చూడలేదు కదా? వాళ్ళలాగా సౌండ్స్ చేస్తూ మాట్లాడుకుంటున్నారేంటే మీరిద్దరూ? ఇహి హుహుహు ఏహోహో. దేవుడా, ఎందుకయ్యా నేనంటే నీకెంత పగా? ఇప్పటికే ఒక పిచ్చిదాంతో పడుతుంది చాలదన్నట్టు మరో పిచ్చిదాన్ని తెచ్చి నా నెత్తిన పడేసావా తండ్రి? నీకు నా మీద ఏమాత్రం జాలైనా ఉంటే వెంటనే నన్ను పూర్తిగా పిచ్చోని చేసే స్వామి. లేదంటే ఇన్స్టాల్మెంట్లో ఈ వదినా మరదళ్ళు వీళ్ళ పిచ్చి ప్రపంచ సినిమా భాషలతో నాకు పిచ్చెక్కించేలా ఉన్నారు అంటూ దీనంగా దేవుణ్ణి వేడుకున్నాడు. ఈ విధంగా సినిమా పిచ్చి వదినమ్మ చుట్టం చూపుగా వచ్చిన మరదలికి కూడా తన సినిమా పిచ్చెక్కించింది. రవికి ఇప్పుడు కొత్త టెన్షన్ తెప్పించింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఏంటొదినా, నిండు గర్భిణివి, చక్కగా నీకు తినాలనిపించినవి తిని సంతోషంగా ఉండాలి కానీ అలా దిగులుగా ఒకటి. మరేం చేయాలోదినా, మన వీడియోస్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది వీడియో చూసి కనీసం లైక్ కామెంట్ కూడా చేయడం లేదు. మరి మనం చేస్తున్న ఈ ప్రయత్నం వాళ్ళకి నచ్చుతుందో లేదో మనకెలా తెలుస్తుందో దినా? వాళ్ళు చెప్పాలి కదా. ప్లీజ్ వ్యూయర్స్, మొదటిసారి మా వీడియోని చూస్తున్నవారు మా ఛానల్ని వీడియో స్టార్టింగ్లోనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేం చేసే వీడియోస్ మీకు నచ్చినా, మా నుండి ఏదైనా చేంజ్ కోరుకుంటున్నా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు మా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. వదినా, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కమని చెప్పలేదు నువ్వు. అది నొక్కితేనే కదా మన వీడియోస్కి సంబంధించిన అప్డేట్స్ నేరుగా నోటిఫికేషన్ రూపంలో వ్యూయర్స్కి తెలిసేది. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ వదిన మరదళ్ళ కొబ్బరి ఇల్లు. నరసింగపల్లె అనే ఊరిలో చక్రవడ్డీల కాంతం అంటే చాలా ఫేమస్. ఆమె ఎందుకు ఫేమస్సో ఆమె పేరుతోటే అర్థమైపోతుంది కదా. అవును, ఆవిడ వడ్డీ వ్యాపారానికి ఫేమస్. ఆ చుట్టుపక్కల ఊళ్ళలో చాలామంది రైతులు, వ్యాపారులతో పాటు సామాన్యులు కూడా చక్రవడ్డీల కాంతం దగ్గర అప్పులు తీసుకుంటూ ఉంటారు. అలా అని అందరి విషయంలోనూ ఆమె అడ్డగోలుగా ఆలోచించే మనిషి కాదు సుమా. గుడిని, గుడితో పాటు లింగాన్ని మింగేయాలనుకునే అతి తెలివి మంతులకి మాత్రమే ఆమె చక్రవడ్డీల కాంతం. అదే ఎప్పటికప్పుడు వడ్డీలు అసలు కట్టే వాళ్ళకి ఆమె శాంతమైన కాంతమే. ఒకసారి పర్వతాలు అనే రైతు
కాంతం దగ్గరికి డబ్బుతో వచ్చాడు. అమ్మా కాంతమ్మ, ఇదిగో అమ్మా, ఈ డబ్బు జమేసుకొని నా అప్పు కొట్టేస్తే నేనెళ్తాను. కాని సమయానికి డబ్బు సాయం చేశావమ్మా. నీ దయ వల్ల పిల్లకి పెళ్లి చేశాను. నా దయ్యం ఉందిలే పర్వతాలు. ఇంతకి పిల్లలా ఉంది అత్తారింట్లో? అంత బాగానే ఉంది అక్కడ? లేకపోతే చెప్పు, ఏదైనా తేడా ఉంటే మనం మాట్లాడదాం. అబ్బే, వియ్యాలోళ్ళు దేవుళ్ళంటోళ్ళమ్మా, పిల్లని బంగారంలా చూసుకుంటున్నారు అని చెప్పాడు. ఆ తర్వాత అతనిచ్చిన డబ్బులు లెక్కబెట్టి అందులోని 20,000 వెనక్కిచ్చేసింది. అది చూసిన పర్వతాలు, ఇదేంటమ్మా, మొత్తం లెక్కే గదా నేనట్టుకొచ్చాను, ఎక్కువేటి ఉండవుగా అందులో? లేదులే పర్వతాలు, నువ్వివ్వాల్సింది ఇచ్చావు, నేను తీసుకోవాల్సింది తీసుకున్నాను. అందుకే ఈ 20,000 తిరిగిస్తున్నాను. ఉండనే, మళ్ళీ ఏడాదిలోపు పిల్ల పురుటుకొచ్చిందంటే అప్పుడు మళ్ళీ అప్పులు చేయాలి కదా. అందుకే ఈ డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులో వేసే, ఎంతో అంత వడ్డీ వస్తుంది. అవసరం ఉన్ననాడు మొత్తం డబ్బు తీసుకో అంటూ తనలోని వడ్డీ బుద్ధికే కాక లోపల ఉన్న మానవత్వానికి కూడా అప్పుడప్పుడు బయటికి రావటానికి అవకాశం ఇస్తూ ఉంటుంది. ఇలాగే రోజులు గడుస్తున్నాయి. పట్నంలో చదువుకుంటున్న కాంతం కూతురు పావని చదువు పూర్తి చేసుకుని ఇంటికొచ్చింది. పుట్టింటికి వెళ్లిన కోడలు కూడా అత్తింటికొచ్చింది. కాని ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కాంతం తన కోడల్ని కూడా కూతురులా చూసుకుంటుంది. ఒకనాడు రంగయ్య అనే వ్యాపారి కాంతం ఇంటికొచ్చాడు. అతన్ని చూసిన కాంతం, యావయ్యా రంగయ్య, ఏ మనిషివయ్యా నువ్వు? డబ్బులు అప్పు తీసుకున్నప్పుడు మాత్రం అమ్మా బాబు అని, తేరా డబ్బు కట్టాల్సి వచ్చేసరికి మొఖాలు జాటేస్తున్నావు. ఎన్నిసార్లు నీ కొంపకున్న తాళం కప్పని చూసి రావాలయ్యా నేను? ఏంటమ్మా ఓ అట్ట గదవాయం చేస్తున్నావు? ఏ, నాకేమైనా డబ్బులు తేరగా ఇచ్చావా ఏంటి? బంగారం లాంటి నా కొబ్బరి తోట పెట్టుకునే కదా ఇచ్చావు. నేను డబ్బులు ఇవ్వకపోతే ఆ తోట నీ దగ్గర అట్టిపెట్టుకో, కాగితంలో అదే కదా రాయించుకున్నావు అంటూ చాలా నిర్లక్ష్యంగా బదులిచ్చి వెళ్ళిపోయాడు రంగయ్య. అతను అన్ని మాటలన్నా కాంతం ఏమీ రియాక్ట్ అవ్వకపోవటంతో కోడలు తన అత్తగారితో, అత్తయ్య, అసలు మీ ముందు ఎవరు నోరు లేపరు కదా, అలాంటిది మనకి డబ్బు ఇవ్వాల్సి ఉండి కూడా అతను అలా మాట్లాడుతుంటే మరి మీరు ఏమి అనుకుండా ఉన్నారేమిటి? ఓ అదా, ఆడు కాస్త తెక్క మనిషిలే కోళ్ళ. నేను ఎన్నో ఏళ్ళగా వడ్డీలకి డబ్బులు తిప్పుతున్నదాన్ని కదా. డబ్బులు తిరిగి ఇచ్చేవాడెవడో ఎగ్గొట్టేవాడెవడో నాకు తెలుసు కదా. అందుకే ఇచ్చే వాళ్ళని ఓ మాట అంటాను, ఆ పౌరుషం మీద త్వరగా ఇచ్చేస్తారని. కానీ వీళ్ళలాంటి ఎగ్గొట్టే వాళ్ళని గట్టిగా ఏదైనా అన్నామంటే మొదటికి మోసం రావచ్చు అని వడ్డీలివ్వటంలో వసూలు చేయటంలో తనకున్న అనుభవాన్ని కోడలికి చెప్పింది. అలా కాంతం వడ్డీ వ్యాపారం బాగా జరుగుతున్న సమయంలో ఆమె దగ్గరున్న డబ్బు మొత్తం ఊరి మీదకి వెళ్ళిపోయింది. అది ఇప్పట్లో వెనక్కొచ్చే దారి కూడా లేదు. అలాంటి సమయంలో దగ్గర బంధువులకి కాస్త డబ్బు అవసరం పడి కాంతాన్ని అడిగారు. కానీ కాంత ఉన్న పరిస్థితుల్లో ఆ డబ్బు సర్దుబాటు చేయడం కుదరని పని. అందుకే ఆమె దిగులుగా కూర్చుంది. అమ్మా, ఏవైందే అలా డీలా పడిపోయి కూర్చున్నావు? ఇంకేముంటదే, నరేంద్ర మామయ్య వాళ్ళకి డబ్బులు కావాలన్నారు కదా. ఇప్పుడు చూస్తేనేమో మన దగ్గర డబ్బులు లేవు. పైగా ఇప్పట్లో వెనక్కి డబ్బు వచ్చి దారే లేదు. అలాగని అయిన వాళ్ళకి సమయానికి డబ్బులు ఇవ్వకపోతే మనల్ని బంధువులు బతకనివ్వరే. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ రంగయ్య గాడు ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా అని చెప్పి దాటేస్తున్నాడు. కనీసం వాడిచ్చినా ఈ అవసరం గట్టెక్కిపోతుంది. సచ్చినాడు ఎందుకు పరికరాని కొబ్బరి తోట పెట్టి డబ్బట్టుకుపోయాడు. దానిలో ఆకులు తప్ప ఏమీ లేదు అంటూ అర్జెంటుగా డబ్బులు పుట్టించటం ఎలా అని ఆలోచిస్తూ ఉండగా అదే రోజు సాయంత్రం ఆ ఇంటి కోడలు తన మరదలు పావనితో ఇలా అంటుంది. పావని, ఇందాక నువ్వు అత్తయ్య గారు మాట్లాడుకున్నప్పుడు విన్నాను. ఇప్పుడు మన అత్తయ్యకి డబ్బులు కావాలి కానీ మన దగ్గర డబ్బుల్లో. ఆ రంగయ్య కొబ్బరి తోట మన దగ్గర ఉంది కానీ దానిలో ఏ దిగుబడి లేదు. అది ఎందుకు పనికిరాదు, అంతేనా? అందుకే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటొద్దు నాది? మా నామాలనే తెలుసు కదా. టెంట్ హౌస్ నడుపుతారు ఆయనే కదా. అవును, వాడే. ఇప్పుడు సమ్మర్ కదా, పెళ్ళిళ్ళ సీజన్. అందుకే టెంట్లకి బాగా గిరాకీలుంటాయి. అందుకే నాకు ఒక ఆలోచన తట్టింది. వాడితో కలిసి మనం ఈవెంట్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేద్దామా? కొబ్బరాకుల పందిళ్ళు, కొబ్బరాకులతో డెకరేషన్స్ లాంటివన్నమాట. వెరైటీగా ఉండే టెంపరీ కొబ్బరాకులు ఇల్లు. ఇలా రంగయ్య మనకు వదిలిపెట్టిన కొబ్బరాకుల్ని వాడుకొని మనం డబ్బులు జనరేట్ చేద్దామంటే చెప్పు. మా అన్నయ్యని అడిగి అడ్వాన్స్గా నేను అత్తయ్య కావాల్సిన డబ్బులు తీసుకుంటాను. మనం మన తెలివిని ఆ తోటలో కొబ్బరాకుల్ని వాడుకొని మా వాడి బకాయి తీర్చేసి ఎంతో అంత లాభం పొందుకుందాం. వా వదినా,
మొత్తానికి మా అమ్మకు తగ్గ కోడలు అనిపించుకున్నావుగా. అసలు మా అమ్మ వయసులో ఉండగా ఎడారిలో ఇసుకమ్మేది. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ ఇట్ట తయారైంది. చిన్న చిన్న విషయాలకే భయపడిపోతుంది. ఇప్పుడు నువ్వు మాత్రం మా అమ్మలాగే ఆలోచించవు అంటూ తన వదిన చెప్పిన కొబ్బరాకుల ఇంటి డెకరేషన్ ప్లాన్ తీసుకెళ్లి వాళ్ళ అమ్మతో చెప్పింది. దాంతో కాంతానికి కాస్త ప్రాణం లేచొచ్చినట్టయింది. కోలా, చాలా మంచి ఆలోచన చెప్పావే. ఆ దొంగ సచ్చినాడు మనల్ని మోసం చేశాడనుకొని తెగ బీపీ తెచ్చేసుకుంటున్నా నేను. ఇప్పుడు ఆ దిక్కుమాల కొబ్బరి తోటను వాడుకోవడానికి, మన ఇంటి పరువు కాపాడుకోవడానికి రెండిటికి నీ ఆలోచన ఉపయోగపడుతుంది అని తన కోడలి సమయస్ఫూర్తికి చాలా ముచ్చటపడిపోయింది. ఇక ఆ తరువాత నుండి ఆ కొబ్బరి తోట నుండి కొబ్బరాకులు దింపించే పని, ఆ దింపిన కొబ్బరాకులతో పెళ్లి వాళ్ల అభిరుచులకి తగ్గట్టు విడిదిల్లు కావాలన్న వారికి విడిదిల్లు, అదిరిపోయే కొబ్బరాకు పందిళ్లు కావాలన్న వారికి పందిళ్లు, అసలు కోనసీమని తలపించే కొబ్బరాకుల డెకరేషన్ కావాలన్న వాళ్ళకి వాళ్ళు కోరినట్టు స్టేజ్లు, ఇళ్ళు అన్నీ తయారు చేసి ఇవ్వటంతో అప్పటి వరకు నామాలు టెంట్ హౌస్ అంటే కేవలం పెళ్లిళ్ళకి షామియానాలిచ్చే చోటే. కానీ తన చెల్లెలిచ్చిన కొబ్బరాకుల ఐడియా వల్ల నామాలు వ్యాపారం కలరే మారిపోయింది. ఇప్పుడు అతను ఈవెంట్ ఆర్గనైజర్ అయిపోయాడు. తన చెల్లెలు, ఆమె మరదలు కలిసి రకరకాల కొబ్బరాకుల కాన్సెప్ట్స్తో వచ్చిన క్లయింట్స్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు. వదినా, నిజంగా చదువు పూర్తయిపోయి ఇంటికొచ్చాను. ఇక్కడ ఎంత బోర్ కొడుతుందని భయపడ్డాను. కానీ ఈ సమ్మర్లో నీ ఐడియా వల్ల మనలోని క్రియేటివిటీకి పని దొరికింది. ఎందుకు పనికి రాకుండా పడుండాల్సిన ఆ దిగుబడి లేని కొబ్బరి తోట మనకి చాలా ఉపయోగపడింది వదినా అని తన వదిన్ని పొగుడుతుంది మరదలు. ఇంతలో నరేంద్ర మామయ్య భార్య వరలక్ష్మి ఒక చేతి సంచిలో డబ్బులు తీసుకుని కాంతానికి తెచ్చిస్తూ, చాలా థ్యాంక్స్ అమ్మా కాంతం. సమయానికి నువ్వే కనుక డబ్బులు అందించకపోతే మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మనలో మనకు ఆ మాటలు ఎందుకులే వదినా. నిజానికి మీరు డబ్బులు అడిగేసరికి నా దగ్గర డబ్బు లేకపోయే. కానీ ఆయన వాళ్ళకి లేదు అని చెప్పడం ఎందుకు అత్తయ్యా అని ఇదిగో నా కోళ్లే వాళ్ళ అన్నయ్య దగ్గర చేబోదులు తెచ్చిచ్చింది. ఈ రోజుల్లో అత్తగారి మనసుని, అత్తగారి కష్టాన్ని అర్థం చేసుకునే కోడలు దొరకడం నీ అదృష్టం కాంతం. ఏ అమ్మ కూతురా, మొత్తానికి మీ అత్తగారి దగ్గర మార్కులు కొట్టేశావు కదా. అవును, నువ్వేదో పిల్లలలో కొబ్బరిల్లు కట్టడానికి ఐడియాలు అవి ఇస్తూ ఉంటావంట కదా. మా ఊరి వరకు పాకింది నీ కీర్తి. అందుకే మా చెల్లెలి కొడుకు పెళ్ళుంది. ఆ పెళ్లి ఈవెంట్ కూడా నీ కొబ్బరాకుల కాన్సెప్ట్తో చేస్తావా? నేనొక్కదాన్ని ఎలా చెప్పగలను పెద్దమ్మగారు? ఈ కొబ్బరాకుల కాన్సెప్ట్లో నా పార్ట్నర్ మా మరదలే కదా. తన అభిప్రాయం కూడా కావాలి మరి అంటూ తన మరదలి మీద తనకున్న అభిమానాన్ని చాటుకుంది. ఈ విధంగా తాకట్టులో వచ్చిన అనవసరమైన కొబ్బరి తోటను కూడా ఆ వదినా మరదళ్ళు తమ తెలివితేటలతో క్యాష్ చేసుకుని అటు పేరుని ఇటు డబ్బుని సంపాదించుకున్నారు. ఇది వాల్టి కదా వదినా మరదళ్ళ కొబ్బరి ఇల్లు. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తల్లి ఎప్పుడూ లేని విధంగా కోప్పడ్డంతో సురేష్ మరొక మాట మాట్లాడలేకుండా ఉండిపోతాడు. అలా తన గదిలో కూర్చుని తన తల్లిని తనేమైనా బాధ పెట్టాడా అని బాధగా ఆలోచిస్తూ కూర్చుంటాడు. అప్పుడు తండ్రి నారాయణ కొడుకు సురేష్ దగ్గరికొచ్చి ఇలా అంటాడు. యారా సురేషు, అమ్మన్న మాటకి బాధపడుతున్నావా? అలా ఏం లేదు నాన్నా, నేను మీకు ఎదురు మాట్లాడకుండా ఉండాల్సింది. కానీ మీకు నచ్చదని తెలిసి కూడా అన్నయ్యల తరపున మాట్లాడాను. నాదే తప్పు అని చెప్తాడు. అప్పుడు తండ్రి ఇలా బదులిస్తాడు. చూడరా సురేషు, నీకొక మాట చెప్పాలి. నేనలా మీ అన్నలిద్దరినీ ఏదోటి అనటం నాకు నచ్చదు గాని మీ అమ్మకి మనసులో ఎక్కడో వాళ్ల మీద కోపం ఉందిరా. ఆ కోపం ఎందుకు అని నేను తన్నడిగితే ఇన్నేళ్ళు కాపురం తర్వాత ఈ వయసులో మా మధ్య గొడవలే మిగులుతాయి. అందుకే దాని తృప్తి కోసం అలా కోపం నటిస్తానంతే. నువ్వు కూడా ఇదే అలవాటు చేసుకోరా. అప్పుడు మీ అమ్మతో పొరపాటున కూడా చివాట్లు పడవు. గుర్తుపెట్టుకో అని తనకి దూరంగా ఉన్న ఆ ఇద్దరి కొడుకుల మీద ఎంత ప్రేమ ఉందో మాటల్లోనే చెప్పుకుంటాడు. అది విన్న సురేష్కి పెద్ద కొడుకుల మీద తన తండ్రికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. అలా ఆ రాత్రికి భోజనమయ్యాక ఎప్పటిలాగానే నారాయణ తన భార్య లలితమ్మతో ఇలా అంటాడు. ఏమోయ్, నేనెలా కాసేపు వాకింగ్కి వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు లలిత ఇంకా భోజనం చేస్తున్న సురేష్తో ఇలా అంటుంది. నానా సురేషు, అప్పుడు అలా అన్నానని బాధపడ్డావా? సారీరా, మీ నాన్నకి మీ అన్నలంటే కోపం ఉంది. అది తాత్కాలికమే అనుకో.
కానీ ఆయన కోప్పడుతున్నప్పుడు నేను వాళ్ళ మీద ప్రేమ చూపిస్తే మళ్ళీ మా ఇద్దరి మధ్య గొడవలు వస్తాయేమో అనే భయానికి నేను ఆయన కన్నా ఎక్కువ కోపంగా ఉన్నట్టు నటిస్తాన్రా. అయినా పిల్లలు తప్పులు చేస్తే తల్లి క్షమించకుండా ఉంటుందా చెప్పు? అందుకే మీ నాన్నున్నప్పుడు ఎప్పుడైనా అలా మాట్లాడినా నువ్వు మనసుకి తీసుకో మాకు అని చెప్పి దూరంగా ఉన్న తన ఇద్దరి కొడుకుల మీద తనకి ఎంత ప్రేమ ఉందో చెప్పుకుంటుంది. ఈ విధంగా పైకి కోపంగా కనిపించే తన తల్లిదండ్రులకి లోలోపల మాత్రం తమ ఇద్దరి పెద్ద కొడుకుల మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకున్నాక సురేష్ మనసులోనే నవ్వుకుంటాడు. మనసులో ఇంత ప్రేమని దాచుకొని వాళ్ళని క్షమించే గుణం కూడా ఉన్నా వాళ్ళ మీద కోపం నటిస్తున్నారా? అది కూడా ఒకరికి తెలియకుండా ఒకరు కవర్ చేయటం కోసం అంటూనే సురేష్ లోపలే నవ్వుకుంటాడు. మరుసటి రోజు తమ ఫ్యామిలీ లాయర్, పైగా దూరపు చుట్టమైన వీరభద్రం వస్తాడు. అతన్ని చూసిన నారాయణ పలకరిస్తూ ఇలా అంటాడు. ఏరా మేనత్త కొడకా, ఇంకా ఎన్నాళ్ళని లాయర్గా మా ఇంటికి వస్తావరా? చుట్టంగా రావాలనుకోవటం లేదా ఏంటి అని నారాయణ చమత్కారంగా అంటాడు. అప్పుడు వీరభద్రం ఇలా బదిలిస్తాడు. అంత చమత్కారాలు అక్కర్లేదు బావా. అయినా కోర్టు కేసులంటే అంత తేలిగ్గా ఎందుకు ముగిసిపోతాయి చెప్పు? అది ఉమ్మడి ఆస్తి, దాయాదుల సమస్య. మరి మన వైపే న్యాయం ఉన్నా అటువైపు వారికి కాలయాపన చేయకూడదనే జ్ఞానం ఉండాలిగా. అది లేనంత వరకు వాళ్ళు వాయిదాలు వేయిస్తూనే ఉంటారు. మనం వాయిదాలకి బోక తప్పదు. అయినా ఇంకా ఎన్ని రోజులే బావా, ఈ ఏడాది తీర్పు వచ్చేస్తుంది. అది కూడా మనకు అనుకూలంగానే వచ్చుద్ది. నీకెప్పుడో చెప్పానా మన వైపే న్యాయం ఉందని. కాబట్టి తీర్పు కూడా మనకి అనుకూలంగా ఉంటుంది బావా అని ఉన్న సమస్యని, ఉన్న పరిస్థితిని ప్రస్తావిస్తాడు. అప్పుడు నారాయణ ఇలా బదిలిస్తాడు. చాలే ఆపరా నీ లాయర్ మాటలు. నీ మాట విని కేసు గురించి ఆనందపడ్డామంటే సేల్స్ మ్యాన్ మాటలు విని వస్తువు కొన్నట్టే. కాసేపే ఆ ఆనందం ఉంటుంది అని మేనత్త కొడుకు మీద మళ్లీ సెటర్ వేసేస్తాడు నారాయణ. ఇంతలో లలితమ్మ వాళ్ళ మాటలు విని అక్కడికొస్తుంది. ఆమె వీరభద్రాన్ని పలకరిస్తూ ఇలా అంటుంది. బాగున్నారా అన్నయ్య గారు? ఇంట్లో అందరి కులాసానా? వాడు కూ అంటే ఖుషీలోనే ఉంటాడు. లాస్ అంతా మనకే మిగులుస్తాడే. చాలే మీరాగండి. ఎప్పుడు చూడండి మా అన్నయ్య మీద విరుచుకు పడిపోతారు. అనని చెల్లాయ్, ఎంతైనా మేనత్త కొడుకు, దూరపు జుట్టరికం కదా, ఆ జనం ఉంటాయి. ఆయన వీడితో ఇవ్వాలా కొత్తగా పడుతున్నానా నేనేమైనా? చిన్నప్పటి నుంచి చూస్తున్నదంతే కదా. సరే, ఇక అసలు విషయం చెప్పనీరా బావా. నన్ను కోర్టులో ఉన్న 70 ఎకరాల పొలం విషయంలో మీ వాళ్ళు నాతో కాంప్రమైజ్కి రావచ్చు. ఎందుకంటే పోయిన వాయిదాల్లో వాళ్ళవన్నీ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ అని మనం ప్రూవ్ చేసేసాం. కాబట్టి కేసు ఓడిపోతే ఏమీ రావు. కాబట్టి కాంప్రమైజ్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. దానికి ఒప్పుకోకు. ఇక చివరికి కోర్టులో మాత్రం మనకే అనుకూలంగా వస్తుంది తీర్పు. పోయిన వాయిదాలో నందుల గంగమ్మ గారి మేనమామ ఇచ్చిన సాక్ష్యం మనకి చాలా ప్లస్ అయిందిరా అని ఆ కేసు గురించి ఉన్న వివరాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పటం మొదలు పెడతాడు. అప్పుడు లలిత ఆ మాటల్ని వారిస్తూ ఇలా అంటుంది. ఇక చాలే అన్నయ్య, ఈ ముచ్చట్లు రోజంతా చెప్పుకున్నా తీరేవి కాదు. ముందు టిఫిన్ చేదురుగాని. రాక ఇంటికొచ్చిన మనిషి మీద నోరు పారేసుకుంటారు గాని పద టిఫిన్ చేద్దామని అన్నారా? ఏంటో మనిషి, ఏళ్ళొస్తున్నాయి అంతే అని భర్త మీద రుసరుసలాడుతూ టిఫిన్ ఏర్పాట్లకు వెళ్తుంది లలిత. అందుకు కౌంటర్గా నారాయణ ఇలా అంటాడు. వచ్చిన దగ్గర నుంచి మీ అన్న తింటానే ఉన్నాడు గదే నా దగ్గర, ఇంకా ఏం తింటాళ్లే. సరే పదరా బామర్ది, నిన్ను తీసుకెళ్ళకపోతే నాకు కూడా టిఫిన్ పెట్టదు మీ జెల్లాయ్ అని ఇద్దరూ కలిసి వెళ్ళి టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇంతలోనే డ్యూటీ దిగొచ్చిన సురేష్ని చూసి వీరభద్రం ఇలా పలకరిస్తాడు. ఏరా అల్లుడు, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని అడగటంతో నారాయణ మధ్యలో కలగజేసుకుంటూ ఇలా బదిలిస్తాడు. ఆడు ఉదయాన్నే వెళ్ళి రావటం కాదురా, రాత్రనగా వెళ్ళి ఇప్పుడొస్తున్నాడు అనేసరికి వీరభద్రం ఆశ్చర్యంగా ఇలా అడుగుతాడు. అదేరా, సొంత షెడ్డే గదా, రాత్రిళ్ళు పనెందుకు చేస్తున్నావు అలా అడగన్నయ్యా, మేం అడిగి విసిగిపోయాం అని లలిత నిష్ఠూరంగా అంటుంది. అప్పుడు సురేష్ ఇలా బదిలిస్తాడు. అబ్బా నువ్వుండమ్మా, మరేం లేదు మావయ్య, మనకి కొన్ని కంపెనీల కాంట్రాక్ట్ వెహికల్స్ వస్తూ ఉంటాయి. అవి వాళ్ళు అడిగిన టైం లోపల చేసి ఇవ్వకపోతే బిల్స్ లేట్ అయిపోతాయి. అందుకే అవి ఎప్పుడొచ్చినా టైంతో పని లేకుండా రిపేర్ చేసి పంపేస్తాను. అది చెప్పిన అమ్మా నాన్నలకు అర్థం కాదు, నేనేదో కష్టపడిపోతున్నాను అనుకుంటారు. అందుకే అలా అంటారులే. మీరు టిఫిన్ చేయండి మావయ్య, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. అమ్మా, నా టవల్ బాత్రూంలోనే ఉందిగా. అందులోనే ఉంది, వెళ్ళినానా
అని లలిత చెప్పడంతో సురేష్ వెళ్ళిపోతాడు. ఇక ఆ బావా బామ్మర్దులు నారాయణ వీరభద్రాలు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూనే టిఫిన్స్ గానిచ్చేస్తారు. వీరభద్రం వెళ్ళిపోతాడు. కాసేపటికి సురేష్ తల్లితో ఇలా అంటాడు. అమ్మా, నన్నొక 12:30కి లేపమ్మా. అలారం పెట్టుకున్నాను కానీ ఒకవేళ మత్తుగా నిద్రపడితే మెలకు రాదు. అందుకే నువ్వు లేపు. కొత్త బళ్ళొచ్చాయి, గ్యారేజ్లో కుర్రాడు ఒక్కడే ఉన్నాడు సరే నానా, నువ్వెళ్ళి పడుకో, నేను లేపుతాగా అని లలితమ్మ చెప్తుంది. ఇంతలో బయట మెయిన్ డోర్ వైపు చూస్తే ఎవరో వచ్చారు అని ఆగి చూస్తే ఆ వచ్చింది నారాయణ రెండో కొడుకు ధనుంజయ్. అతని వెంట అతని భార్య ఉంది. చెప్పా పెట్టకుండా వచ్చిన రెండో కొడుకుని చూసిన లలితకి ఆనందం వేస్తుంది. కానీ వాడి పక్కనే ఉన్న ఆ అమ్మాయి ఎవరా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది లలిత. ఇంతలో లోపలికి వచ్చిన ధనుంజయ్ తన పక్కన ఉన్న స్వర్ణతో ఇలా అంటాడు. స్వర్ణ, ఈవిడే మా అమ్మ. ఈ అమ్మాయి ఎవరమ్మాయిరా? నీ కోళ్ళమ్మ. తన పేరు స్వర్ణ. ధనుంజయ్ అలా అనటంతో లలితమ్మ గుండెల్లో అగ్నిపర్వతం బద్దలైనట్టు అనిపిస్తుంది. పెద్దవాడికి పెళ్లి కాకుండా రెండోవాడికి పెళ్ళైపోయిందని విని ఆమె షాక్ అవుతోంది. ధనుంజయ్ తల్లిదండ్రులకి దూరంగా ఇంతకాలం ఉండటానికి అతను చేసుకున్న రహస్య వివాహమే కారణమైతే మరిప్పుడు ఏ కారణం చేత ఆ రహస్యాన్ని బయటపెట్టాడు? ఆస్తి చేతికొస్తుందని అనుకుంటున్న సమయంలో ఇంటికి డైరెక్ట్గా రెండో కోడలు వచ్చేస్తే ఆ కుటుంబం పరిస్థితేంటి? అసలు నారాయణ కుటుంబంలో ముందు ముందు రాబోతున్న మార్పులేంటి, చిక్కులేంటి? ఈ వివరాలన్నీ మనం మునుముందు ఎపిసోడ్లో వివరంగా తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.